హలో రామ్ గారు. హలో నాగరాజు. చాలామంది అండి మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక సమయంలో ఏదో ఒక సిచ్యువేషన్ని మైండ్లో పెట్టుకొని ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే కొంతమంది ఓవర్ థింకింగే ఉంటుంది, కంటిన్యూస్గా వాళ్ళకు ఒక థాట్ ఫ్లో అవుతూ ఉంటుంది, లేదా వేరే వాళ్ళ మీద తెలియకుండానే డౌట్ పడుతూ ఉంటారు అండ్ అదో లాంటి యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందని అంటే రిలేషన్స్ కూడా చాలా దెబ్బతింటూ ఉంటాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది, వీళ్ళకి ఇంత ఓవర్ థింకింగ్ ఉంది, వీళ్ళు బాగుపడటం కూడా కష్టం అనేటువంటి క్లారిటీకి వచ్చేస్తారు. చాలామందిలో అది ఎక్కువ ఉండటం వల్లే దాన్ని కొంతమంది ఓవర్కమ్ అవ్వలేక లైఫ్ ఇంకా అక్కడితోనే సాటిస్ఫాక్షన్, ఇదే జీవితం అనుకున్నట్టుగా అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది లైఫ్ని స్పాయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిలేషన్షిప్ని స్పాయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బ్రేక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్ లీడ్స్ టు అది అనుమానం వాటి కిందకు కూడా వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, మనకి యాంగ్జైటీలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎట్లా సార్? నారాజు, జీవితం మనకి ఎంత సులభమో అంత కష్టం. అంటే సులభం అనుకున్న వాడికి చాలా ఈజీ, కష్టం అనుకున్న వాడికి కష్టం. అయితే ఈ కష్టం సులభం లేదా కష్టం సుఖం అనే విషయాలు 90% మన ఆలోచనలను బట్టి, మన జీవితాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కోలాగా తీసుకుంటారు. ఆ తీసుకోవడం బట్టే జీవితాన్ని వీళ్ళు ఆస్వాదిస్తున్నారా, బాధపడుతూ జీవిస్తున్నారా అని తెలుస్తుంది. నాకు ఒక స్టోరీ ఎప్పుడో విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఆవిడ లేడీ కొలీగ్ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్తో మాట్లాడుతుంది. అవును, నిన్న మీ మ్యారేజ్ డే కదా, ఎలా ఎంజాయ్ చేశారు అని. అప్పుడు ఆవిడ చెప్పింది, అసలు మామూలు ఎంజాయ్ కాదు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది, నిన్న అద్భుతంగా ఎంజాయ్ చేశాము. ఎలా ఎంజాయ్ చేశారు చెప్పు అని అడిగింది. ఏం లేదు, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది, మా ఇంట్లో మా ఆయన మొత్తం క్యాండిల్ లైట్స్ అన్నీ వెలిగించాడు. ఇంట్లో క్యాండిల్ లైట్స్ వెలిగించాడు, ఇద్దరం చాలాసేపు వీ స్పెండ్ టైమ్ అట్ హోమ్. సడన్గా ఆలోచన వచ్చింది మాకు, హోటల్కి వెళ్ళి తిందామని. హోటల్కి వెళ్దాం అనుకున్నాం. ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాం. మేము మూన్ లైట్లో కూర్చున్నాం. నాకు ఇష్టమైనవన్నీ నేను ఆర్డర్ ఇచ్చాను. వీ ఎంజాయ్డ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. బయటకు వచ్చి చాలా వెన్నెల అద్భుతంగా ఉంది, బాగా తిన్నాం, అలా నడిచి వెళ్దాము అని అనుకుని ఇద్దరం హోటల్ నుంచి ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చాం సరదాగా. సో అట్లా నిన్న సాయంత్రం గడిచింది, చాలా అద్భుతంగా ఉన్నింది. ఆ కలీగ్కి కొంత ఈర్ష్య కలిగింది, ఇంత బాగా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ అని. ఇంకో చోట ఈవిడ భర్త తన కొలీగ్తో మాట్లాడుతున్నాడు ఇంకో ఆఫీస్లో. ఆయన అడిగాడు, అవును నిన్న మ్యారేజ్ డే కదా, ఎలా జరిగిందని. ఇంత చెత్తగా పరమ దరిద్రంగా ఎప్పుడూ నా జీవితంలో పెళ్లి రోజు లేదు అన్నాడు. సేమ్ వాళ్ళ ఆవిడే అక్కడ వాళ్ళ కలీగ్తో చెప్పింది ఎలా ఎంజాయ్ చేశారు. ఈయన చెప్తున్నాడు ఏమైంది అంటే, ఏం లేదు, మా ఆవిడకి డబ్బులు ఇచ్చి నేను కరెంట్ డబ్బులు కట్టమన్నాను, బిల్లు కట్టమన్నాను, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదు, ఆడు కట్ చేశాడు, ఇంటికి వెళ్ళేసరికి కరెంట్ లేదు, మొత్తం దీపాలు వెలిగించాల్సి వచ్చింది, క్యాండిల్స్ వెలిగించాను అన్నాడు. వస్తూనే మా ఆవిడతో గొడవ పడ్డాను, ఎందుకు కట్టలేదు ఎలక్ట్రిసిటీ బిల్ అని. దాంతో గొడవ పెద్దదైంది. అయితే నేను వండను, పెళ్లి రోజు కూడా నేను వండాలా అన్నది, మరి నేను తినాలి కదా, సరే అని ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాము. ఆవిడ నా మీద కోపంతో కావాలని తనకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చేసరికి జేబులో ఏమీ లేకుండా డబ్బులు మొత్తం ఖర్చు అయ్యేటట్టు బిల్లు కట్టాల్సి వచ్చింది. ఇక కిందికి వచ్చాము, క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నా, ఇప్పుడే ఇంత ఖర్చు అయిపోయింది, ఎందుకు నడిచి వెళ్దామని చెప్పి అప్పుడు నడిచి వచ్చాము ఇద్దరం ఇంటికి. ఇది అతని అనుభవం, ఇదే ఆవిడ అనుభవం, ఒకే సంఘటన. సో ఒక్కొక్కరు ఎలా ఆలోచిస్తారు అన్నది ఎగ్జాక్ట్లీ అండి. జీవితాన్ని ఒక సంఘటన, రెండు అనుభవాలు. అదే ఆయన అనుభవం, అదే ఈవిడ అనుభవం. మనం కూడా ప్రతిసారి కొన్ని మీరు చూసే ఉంటారు, కొన్ని సంఘటనలు జరిగితే ఫ్రెండ్స్ చాలా తేలిగ్గా తీసుకుంటారు, దానికి ఎందుకు అంత ఫీల్ అవ్వడం. ఇంకోరు కనీసం వారం రోజులు ఫీల్ అవుతారు, ఈగో దెబ్బతిన్నట్టు ఫీల్ అవుతారు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా తీసుకునే ఓవర్ థింకింగ్. ఆల్బర్ట్ ఎలిస్ అని ఒక సైకాలజిస్ట్ చెప్పాడు, కొన్ని ఆలోచనలు మనల్ని డిప్రెషన్ దాకా తీసుకెళ్తుంది. ఆలోచనలే, మీకు ఏమీ జరుగుండదు, ఒక సంఘటనను మీరు ఎలా ఆలోచిస్తారన్న ఆలోచనలే. ఆయన అంటాడు, మనిషికి మన సమాజంలో కొన్ని నమ్మకాలు ఆలోచనలుగా మన మైండ్లో వాళ్ళు జొప్పించారు, మనం అలాగే జీవిస్తున్నాం.
ఒకవేళ ఇతర గ్రహంలో కనుక మనుషులు ఉంటే మన నమ్మకాలు మన ఆలోచనలు చూస్తే వాళ్ళు పడి పడి నవ్వి చస్తారు అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తాడు ఉదాహరణకి నెంబర్ 1 మనిషికి జనరల్గా ఉన్న నమ్మకాలు, వీటిని ఇర్రేషనల్ బిలీఫ్స్ అంటాడు అతను. ఇర్రేషనల్ బిలీఫ్స్ అంటే, రేషనల్ అంటే సహేతుకమైన నమ్మకాలు, ఇర్రేషనల్ బిలీఫ్ అంటే అహేతుకమైన నమ్మకాలు. అంటే అసలు ఈ హేతుబద్ధమైనవి కావు, వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు, దాన్ని బలంగా నమ్ముతూ ఉండడం వల్ల ఆ నమ్మకం మనుషుల్ని కుంగదీసేటట్టు చేస్తుంది. ఆ నమ్మకాల్లో ఆయన చెప్పింది ఏంటంటే, మొదటిది నేనేం చేసినా అందరికీ నచ్చాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఈ ఒక్క ఆలోచన చాలు మనుషుల్ని కృంగదీయడానికి. అంటే ఏంటి? అందరూ అంటే ఏంటి? సొసైటీ, ఈ సమాజం నేను చేసిన ప్రతి పనిని మెచ్చుకోవాలి, మెచ్చుకోకపోతే నేను నొచ్చుకుంటాను. అందరూ నేను చేసే పనులు మెచ్చుకోవాలి, అందరికీ నేను మంచి అవ్వాలి. అవును, దీన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటాం. జెంటిల్మెన్ సిండ్రోమ్. అందరికీ మంచి అవ్వడం కోసం ప్రయత్నించేది. సో అందరికి మంచి అవ్వడం కోసం దీన్ని ఏంటంటే సోషల్ అప్రూవల్. ఎప్పుడైతే సమాజంలోని అంగీకారం, అంటే సామాజిక అంగీకారం కోసం నువ్వు చేయడం మొదలు పెడతావో, సామాజిక అంగీకారం కోసం ప్రాకులాడతావో, ప్రయత్నిస్తావో, ఆరాటపడతావో, అప్పటి నుంచి నీకు స్ట్రెస్ మొదలవుతుంది. ప్రాబ్లం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నలుగురు ఏమనుకుంటారో, నలుగురిని సాటిస్ఫై చేయాలి అనుకునే దాని నుంచే పుడతాయి. చేసిన ప్రతి పని మనస్ఫూర్తిగా మనం చేసినా వాళ్లకు నచ్చిందో లేదో, వాళ్ళు ఏమనుకున్నారో లేదో. నలుగురు ఇంటికి వస్తే వంట చేసి పెట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువైందంటే అయ్యో ఎక్కువైందా అనుకున్నంత వరకు ఓకే, ఇంకోసారి మనం ఉప్పు చాలా జాగ్రత్తగా వేయాలి అని అనుకోవడం వరకు ఓకే. ఆయన లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఉప్పు ఎక్కువైందని అన్నాడు, మరి వాళ్ళ ఇంట్లో ఎలా తింటారో, ఎప్పుడూ బాగా వచ్చేది ఎందుకో ఈసారే నేను బాగా చేయలేదు, అనవసరంగా నేను నిన్ను చెప్పాను బయట నుంచి తీసుకురమ్మని. ఈ ఆలోచనలు ఎక్కడి దాకా వెళ్తాయో తెలియదు. అలా 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 ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళని చూసినప్పుడు అంత కాన్ఫిడెన్స్ కోల్పోతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో నన్ను ఉప్పు తక్కువ వేసామన్నారు కాబట్టి వాళ్ళని ఫేస్ చేయాలంటే నన్ను ఏమనుకుంటుంటారో, నాకు వంట రాదనుకుంటుంటారేమో, నేను ఇలాగే చేసి పెడుతున్నా అనుకుంటారేమో. మొట్టమొదటి సామాజిక అంగీకారం ఒక పెద్ద అడిక్షన్. అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఏమంటే చీర బాగుందా, నా డ్రెస్ బాగుందా, బాగోలేదా, కనిపించిన వాళ్ళందరూ బాగుందంటేనే నేను దీనికి పెట్టిన డబ్బుకు పూర్తిగా న్యాయం చేసినట్టు లెక్క. లేకపోతే అందరూ బాగుందన్నంత వరకు నేను నిద్రపోను. ఎవరైనా బాగోలేదన్నారో ఇక నా ఆలోచనలు నా గురించి ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. అది మొదటిది. రెండవది అతను చెప్తాడు, నేను ఏం చేసినా కరెక్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. పర్ఫెక్ట్గా చేయకపోతే నేను పనికిరాని వాడి కింద లెక్క. నేను ఇది తప్పు చేశాను కాబట్టి, ఇది పర్ఫెక్ట్గా చేయలేదు కాబట్టి, పర్ఫెక్షన్ లేదు కాబట్టి, అవతల వాళ్ళకి నచ్చలేదు కాబట్టి నేను యూజ్లెస్ అని అనుకోవడం వల్ల వాళ్ళే తన నమ్మకాలు ఏంటంటే నాకు నేనే తక్కువ వాడిని అని తగ్గించుకోవటం, వాల్యూకు వాళ్ళే లేకుండా చేసుకుంటారు. అంటే ఒక్కొక్కసారి ఎలా చేసుకుంటాం మనకు అది అందరికీ ఉంటుందండి. అది ఎక్కువగా ఎట్లా ఆలోచన అందరికీ ఉంటుందంటే నాకు టక్కున గుర్తొచ్చింది. సో నారాజు మనం చిన్న యాక్టివిటీ చేద్దాం. డన్ సార్. సో ఒక పెన్ను పేపర్ ఉంటే బాగుంటుంది. షూర్. పెన్ను పేపర్ ఉందా? ఒకసారి తీసుకుంటాను. ఒకసారి పెన్ను పేపర్ తీసుకున్నాను సార్. పెన్ను పేపర్. 30 సెకండ్స్ టైం ఉంది నారాజు. 30 సెకండ్స్లో నువ్వు జీరోస్ డ్రా చేయాలి, అంటే సున్నాలు గీయాలి. ఓకే. 30 సెకండ్లలో ఎన్ని సున్నాలు గీయగలవు? ఒకసారి నేను ఎన్ని గీస్తానో నాకే తెలియదు. ఒకసారి ఊహించి చెప్పు. నేను టైం చెప్పాను, సున్నా గీయడం ఎంత టైం పడుతుందో నీకు తెలుసు. 30 సెకండ్స్. 30 సెకండ్స్లో ఎన్ని సున్నాలు గీయగలవు? 60. షూర్. ఆ నంబర్ రాయి. ఎన్ని? 60. ఓకేనా? సరే, మనం టైం పెట్టుకుందాం. లెట్ us see. విల్ స్టార్ట్ నౌ. ఓకే, నేను స్టార్ట్ అన్న తర్వాత స్టార్ట్ చేయాలి. నేను ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్. 30 సెకండ్స్ తర్వాత అయిపోయిందని నేను చెప్తాను. బీ రెడీ. ఓకే. నౌ యువర్ టైమ్ starts now. Start. Here 30 seconds are there already. There 5 seconds are over. You have only 25 seconds, not 25 seconds. Only 20 seconds are there. And we have given completely 30 seconds. Out of 30 seconds, now 15 seconds are over. Only 15 seconds more. 15 seconds more అని అనుకున్నాం కానీ ఈ లోపలే ఇంకో 5 seconds అయిపోయాయి. ఇంకా 10 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. నువ్వు ఈ 10 సెకండ్లలో ఎన్ని గీస్తున్నావు చూడాలి. ఇంకా 5 సెకండ్లు, 3 సెకండ్లు, 2, 1 డన్ అయిపోయింది.
స్టాప్. సో నాగరాజ్, యాక్టివిటీ ఇస్ డన్. షో మీ వాట్ యూ డిడ్. టోటల్ 60 నేను మీకు చెప్పింది, బట్ నేను మొత్తం డ్రా చేసింది 75. 75 చేయగలి. 75 మీరు చెప్పేటప్పుడే నేను క్యాలిక్యులేట్ చేసుకొని రౌండ్ చేశాను. క్యాల్కులేట్ చేస్తూ చేసావు. యాక్చువల్గా అయితే నంబర్ కౌంట్ చేయకుండా గీసుంటే ఇంకా ఎక్కువ గీసుండొచ్చు. కానీ ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు ఐ ఆస్క్డ్ యువర్ కెపాసిటీ. 30 సెకండ్లలో ఎన్ని గీయగలవు అంటే 60 అని కొంచెం కెపాసిటీ పెంచే చెప్పాం. అవును. అయినా సరే యూ హ్యావ్ మోర్ కెపాసిటీ 75 30 సెకండ్స్లో. అవును. సో మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు తక్కువ అంచనా. నిజమే సార్. ఒక వ్యక్తి మనమే శత్రువు. నేను జనరల్ ఎస్టిమేషన్ వేసింది 30 సెకండ్ అంటే సెకండ్కో 2 చొప్పున వేసుకుందాం చూద్దాం. 60 ఓకే, 60 అంటే మనకి ఈజీ కదా అన్నట్టు అనుకున్నాను. చూడండి నేను 75 వరకు చేస్తానని నాకు తెలియదు. అది కూడా కౌంట్ చేయడం వల్ల 75, చేయకపోతే ఇంకా ఎక్కువ. ఓన్లీ సున్నాల మీద శ్రద్ధ పెట్టుంటే ఎక్కువ గీసుండేవాడు. అవును. సో నేను ఏం చెప్తాడంటే, జనరల్గా మన మీద మనం తక్కువ అంచనా వేసుకుంటాము. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఇక దేనికి పనికిరామనుకుంటాము. కానీ మనం పనికొచ్చే విషయాలు చాలా ఉంటాయి. మీకున్న స్కిల్ ఏదో ఉంటుంది అని ఆలోచించకుండా ఒక్క తప్పుకి పూర్తిగా మనం పనికిరామని అనుకోవడం అనేది ఇర్రేషనల్ బిలీఫ్. థర్డ్, తప్పు చేస్తే నీడ్ టు బి పనిష్డ్, శిక్ష ఉండాల్సిందే అనేది కూడా ఇర్రేషనల్ బిలీఫ్ అంటాడు. సో ఇలా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునే నమ్మకాలు చాలా అహేతుకమైనవిగా, అసంబద్ధమైనవిగా, నిరాధారమైనవిగా నమ్మకాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. అవే మనల్ని కుంగదీస్తూ ఉంటాయి. నిరాధారమైనవిగా. ఎగ్జాక్ట్లీ అండి. మనలో మన తెలియకుండా ఏం ఆధారం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సెకండ్స్లో 60 గీస్తా అని ఇంతకుముందు గీసిన ఆధారం ఏం లేదుగా. లేదు. అయినా మంచి అంచనా వేసినా అంతకంటే ఎక్కువ కెపాసిటీ మనకు ఉందన్న విషయం తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మనల్ని విమర్శించారంటే వాళ్లకు మనం ఇష్టం లేనట్టే లెక్క. ఇది కూడా నిరాధారమైందే. అవును. విమర్శ పూర్తి వ్యక్తిని ఇష్టపడనట్టు కాదు. ఒక పనిని విమర్శించవచ్చు, కానీ వ్యక్తి విమర్శగా తీసుకోకూడదు. నా డ్రెస్ బాగాలేదనో, నేను పాడిన పాట నచ్చలేదనో అంటే ఆ పాట అప్పుడు నేను పాడింది నచ్చలేదంటే నేను నచ్చలేదని కాదు. కానీ ఈ ఇర్రేషనల్ బిలీఫ్స్లో చాలామంది ఎవరైనా ఒక మాట అంటే ఒక విమర్శ చేస్తే దాని అర్థం నన్ను వాళ్ళు నచ్చకపోవడం వల్ల విమర్శ చేశారు అని అనుకోవడం వల్ల మీకు ఇతరుల పట్ల ఉన్న ఒపీనియన్ ప్రతిసారి మీ కమ్యూనికేషన్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నేను వాళ్ళకి నచ్చను, అందుకే వాళ్ళు పిలిచిన ఫంక్షన్కి రాను. వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళని కలవడం అవాయిడ్ చేద్దాం. వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి అప్పటి నుంచి నేను వాళ్ళను దూరం పెడతాను. ఇవి ఇర్రేషనల్ బిలీఫ్స్. తర్వాత మనిషి రిస్క్ తీసుకోకూడదు, ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు. లైఫ్ సేఫ్గా ఉంటేనే జీవితం బాగా సాఫీగా ఉన్నట్టు ఈ సమాజం నేను మెచ్చుకునేది ఎప్పుడంటే ఏ రిస్క్ తీసుకోకుండా జీవితంలో పైకి వెళ్తున్నాడని. ఇది ఇర్రేషనల్ బిలీఫ్. జీవితంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటే రిస్క్ లేకుండా ఏది సాధించలేదు. రిస్క్ అనుకుంటే ఏదైనా రిస్కే. మీరు నవ్వినా రిస్కే, వంట చేసినా రిస్కే, ప్రయత్నం ఏదైనా చేసినా రిస్కే, చేయకపోయినా రిస్కే. అసలు పెద్ద రిస్క్ ఏంటంటే ఏ రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్. సో రిస్క్ తీసుకోకుండా జీవిస్తే అందరూ గవర్నమెంట్ జాబ్ వస్తే, స్టాండర్డ్ శాలరీ వస్తే, రిటైర్ అయ్యేంత వరకు ఆ జాబే ఉంటే రిస్క్ లేని లైఫ్ని అందరూ మెచ్చుకుంటారు. ఇది ఇర్రేషనల్ బిలీఫ్స్. నౌ పీపుల్ ఆర్ బికమింగ్ యంగ్ ఏజ్, పీపుల్ ఆర్ బికమింగ్ CEOs, ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్టప్స్లో దూసుకెళ్ళిపోతున్నారు సార్. దూసుకెళ్ళిపోతున్నారు అసలు మామూలుగా లేదు. ఒకప్పుడు చైర్మన్స్ లేకపోతే CEOs అంటే వాళ్ళ వయసు చూసినప్పుడు మనకు, ఇప్పుడు వయసును చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. క్రియేటివిటీ ఏ ఒక్కరి సొంతం కాదు. సో ఈ నమ్మకాలన్నీ ఇప్పుడు ఏం పనిచేయవు. సో మనుషుల్ని కుంగదీసే ఈ నమ్మకాలు ఏవైతే ఇర్రేషనల్ బిలీఫ్స్ ఉన్నాయో వాటి నుంచి బయటపడడం వల్ల మనిషి ఈ ఆందోళనకు గురి కావడం కానీ, ఒత్తిడికి గురి కావడం కానీ, మానసికంగా కుంగిపోవడం కానీ దాని నుంచి మనం తప్పుకోవచ్చు. అలా చేయాలనుకుంటే ఎవరైనా సరే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే ఇట్లాంటి నమ్మకాల ద్వారా ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సింది ఏ నమ్మకం నన్ను ఇలా ఆలోచించేస్తుంది, నేను ఏం ఆలోచిస్తుంటే ఇలా ఉంది. తల్లిదండ్రులు కూడా నమ్మకాలు ఉంటాయి. పిల్లలు సరిగ్గా చదవకపోతే జీవితంలో పైకి రాడు. ఇది నిజమా?
సరిగ్గా చదవకపోతే, చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్లోనో ఎక్కడో సరిగ్గా మార్కులు సరిగ్గా రాకపోతే జీవితంలో ఇక బాగుపడడు. ద టాప్ పీపుల్, పెద్ద ఇన్వెంటర్స్, లేకపోతే కంపెనీని స్టార్ట్ చేసిన సీఈఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళని చూస్తే మిడిల్ డ్రాప్ అవుట్స్ అయి ఉంటారు, పూర్ స్టూడెంట్స్ స్కూల్లో అయి ఉంటారు. వాళ్ళు అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. దాని అర్థం చదివితే సాధించరని కాదు, కానీ బాగా చదివితే చిన్నప్పుడు పైకి వస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. సో ఇట్లాంటి ఇర్రేషనల్ బిలీఫ్స్ మనుషుల్ని ఆందోళన గురి చేస్తాయి, మనుషుల్ని తప్పుగా ఆలోచించేటట్టు చేస్తాయి. కాబట్టి ఆ బిలీఫ్స్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అలా బయటపడాలంటే ఏ నమ్మకం మనల్ని ఇలా ఆలోచింపచేస్తుందో వాటిని గుర్తించాలి. గుర్తించి మీరు సరైన మీకు హెల్ప్ చేసే ఎవరినైనా కలిస్తే వాళ్ళు ఎలా బయటపడాలి ఆలోచనల నుంచి సహకరిస్తారు. ఓకే. సో చాలా నమ్మకాలు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంత అర్హత లేదు, ఇదో నమ్మకం. నేను ఎమోషన్ని కంట్రోల్ చేయలేను, చాలామంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ట్రైనబుల్ స్కిల్స్. మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీరు స్కిల్ డెవలప్ అయ్యేటువంటివి ఇవన్నీ. నమ్మకాలు మార్చుకోవచ్చు. సో ఇట్లాంటి నమ్మకాల ద్వారా మనుషులు సరిగ్గా వాళ్ళ సమాజంలో వాళ్ళ స్థితిని, వాళ్ళ స్థాయిని వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల హ్యాపీగా ఉండలేకపోతారు. అయితే ఈ నమ్మకాలు దాదాపు 12 నమ్మకాలని ఆయన చెప్పాడు. ఈ 12 నమ్మకాలని 3 నమ్మకాల కింద డివైడ్ చేశాడు. ఓకే. ఏంటంటే మస్ట్ నమ్మకాలు అంటాడు. అంటే తప్పనిసరి అని మనం అనుకునేవి, తప్పనిసరి అనుకునేవి ఏవి తప్పనిసరి కాదు అంటాడు. ఏంటి 3 అంటే, నెంబర్ 1, ఐ మస్ట్ డూ వెల్. నేను ఏది చేసినా బాగా చేయాలి. యూ మస్ట్ ట్రీట్ మీ వెల్. నన్ను అందరూ గౌరవించాలి. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నా మర్యాద దక్కాలి. మస్ట్. ద వరల్డ్ మస్ట్ బీ ఈజీ. ఈ ప్రపంచం చాలా ఈజీగా ఉండాలి. నేను సంపాదించేది కానీ, నేను ఏదైనా పర్ఫామ్ చేసినా, నేను ఎవరితో మాట్లాడినా, ఏదైనా బిజినెస్ చేసినా అన్నీ స్మూత్గా జరిగిపోవాలి. ఈ మస్ట్ ఉన్నాయి చూసారా, ఈ మస్ట్లే డేంజరస్. అక్కడ మస్ట్ అనే రూల్ ఏం లేదు. ఐ మస్ట్ డూ వెల్ సరిగ్గా చేయకపోవచ్చు. మనం అనుకున్న ఎంతోమంది సైంటిస్టులు ఏది కనిపెట్టాలన్నా ముందు ఫెయిల్ అయ్యారు. సో అక్కర్లేదు. యూ మస్ట్ ట్రీట్ మీ వెల్ అంటే యూ మస్ట్ డిమాండ్ చేయలేరు. అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో మీరు డిమాండ్ చేయడం ఏంటి? అవును. ఈ ప్రపంచం అంతా ఈజీగా ఉండాలి. ద వరల్డ్ మస్ట్ బీ ఈజీ. ఎందుకు ఉంటుంది? ఉండదు, మిమ్మల్ని పరీక్షిస్తుంది. సో ఈ వాస్తవాల్ని మీరు అర్థం చేసుకుంటే ఈ పిచ్చి నమ్మకాల నుంచి బయటపడవచ్చు. ఓవర్ థింకింగ్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది, తగ్గుతుంది. కెపాసిటీని నమ్ముకోవాలండి. మీరు ఇందాక నాకు యాక్టివిటీ చేయించినట్టు సెల్ఫ్ కెపాసిటీ మీద బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. సో ఆ సెల్ఫ్ కెపాసిటీని ఐడెంటిఫై చేసినప్పుడు ఈ నమ్మకాలు ఒక్కొక్కటి ఎదిగిరిపోతాయి. సో ఇలా అంటే చేయడం ద్వారా అనవసరమైన ఆలోచనల నుంచి బయటపడి మనిషి ప్రశాంత జీవనం, ఆనంద జీవితం, సమాజంలో ఇతరుల విమర్శకు బెదిరిపోకుండా ఆ విమర్శలను ఎదుర్కొనే స్థైర్యం కలిగి హ్యాపీగా ఉండగలుగుతారు. అట్లా ఈ అనవసరమైన ఆలోచనల నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.